గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ ప్రాజెక్ట్స్. సో ఈరోజు ఈ వీడియోలో అయితే మనం ఒక 5.1 ఛానల్ యాంప్లిఫైర్ని, అది కూడా 180 వాట్ యాంప్లిఫైర్ని ఎలా బిల్డ్ చేయాలో స్టెప్ బై స్టెప్ పార్ట్ టు పార్ట్ మనం అయితే చూసుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఈ వీడియోలో అయితే నేను యూస్ చేస్తుంది ఒక XHM 543 120 వాట్ బోర్డ్ ఇది, అండ్ ఇది TPA 3110 30 వాట్ బోర్డ్. ఇవి రెండు యూస్ చేస్తున్నాను. సో ఇది బక్ కన్వర్టర్. సో ఇది మనకు తెలిసిందే ఆడియో రస్. ఇది డబుల్ చిప్, సో చూసుకొని కొనండి. సో ఇదైతే మనకి HD ఆడియో రష్ బోర్డ్. అండ్ నెక్స్ట్ ఇది మనకి పవర్ సప్లై. మనం చూసుకోవచ్చు ఇక్కడ 24 volts 5 amps పవర్ సప్లై ఇది. నెక్స్ట్ ఇది కంట్రోలర్, 3-pin కంట్రోలర్ అంటారు అది. ఓకే, ఇవన్నీ కంట్రోలర్స్ మనం యూజ్ చేసేది దీనికి. సో ఇది చూసుకుంటే 100కి కంట్రోలర్స్ 2 తీసుకున్నాను, అది కూడా డ్యూయల్ పిన్. సో నెక్స్ట్ ఇవి 47K సింగిల్ పిన్స్ అవి. సో నెక్స్ట్ కనెక్టింగ్ టెర్మినల్స్ ఇవి. నెక్స్ట్ సో అయితే ఇప్పుడు మనం ఎలా అసెంబుల్ చేసుకోవాలో చూసుకుందాం. సో ఫస్ట్ అయితే నేను బోర్డ్ని బయటికి రిమూవ్ చేసేసాను బాడీ నుంచి. సో ఇది డ్యూయల్ చిప్ బోర్డ్. సో ఇక్కడ మనకైతే చూసుకోవచ్చు అవుట్పుట్ జాక్స్ కనెక్ట్ చేసుకోవడానికి పిన్స్ ఉన్నాయి కదా. ఈ పిన్స్ దగ్గర మనం అవుట్పుట్కి టెర్మినల్స్ అనేవి సాల్డరింగ్ చేసుకోవాలి. సో దీనివల్లే మనకి ఆడియో రష్ అనేది HD అవుట్పుట్ అనేది జనరేట్ చేస్తుంది. సో నేనైతే రిబ్బన్ వైర్స్ తీసుకున్నాను. సో ఇది కేర్ఫుల్గా చూడండి. ఫస్ట్ వన్ అయితే గ్రౌండ్కి ఇచ్చేసాను. సో అందులో ప్రతి ఒక్కదానికి ఇదే గ్రౌండ్ కనుక ఒక దగ్గర గ్రౌండ్ ఇచ్చేస్తే సరిపోతుంది. మిగతా అనేవి టెర్మినల్స్కి అయితే కనెక్ట్ చేస్తాను. సో మీరు చూసుకోవచ్చు. సో ఇలానే ఫాలో అయిపోండి, చాలా ఈజీ కనెక్షన్స్ కూడా ఈజీగా అర్థం కూడా అయిపోతుంది. సో ఎక్కడ మిస్ అవ్వకుండా చూస్తే మీకు కూడా ఒక ఐడియా అయితే వస్తుంది. సో గైస్ ఇది మనకి బ్లూటూత్ మాడ్యూల్ నుంచి ఇన్పుట్ తీసుకోవడానికి ఇక్కడ ఈ జాక్ని అనేది మనం సాల్డరింగ్ చేసుకోవాలి. సో ఈ కనెక్టర్ని సో గైస్ టెర్మినల్స్ అయితే కేర్ఫుల్గా కనెక్ట్ చేయండి. సో నేను ఏ వైర్ని ఎలా కనెక్ట్ చేశానో సేమ్ అలాగే కనెక్ట్ చేసుకోండి. అయితే మీరు ఈజీగా కనెక్ట్ చేసుకుంటారు, అంటే ఎక్కడ ఏ ఎర్రర్ ఉండదు. సో ఇది 100K కంట్రోలర్. సో ఇందులో మనకి ఈ పిన్స్లో కామన్గా అన్నిటికీ గ్రౌండ్ పిన్ ఉంటుంది. సో ఆ గ్రౌండ్ పిన్ని మనమైతే కామన్ చేసుకోవాలి. సో మొత్తానికి కామన్ లాస్ట్లో ఉన్న 3 పిన్స్ కూడా గ్రౌండే. సో నా గ్రౌండ్ పిన్స్ని సాల్డరింగ్ చేసేస్తాను. సో ఇలా బెండ్ చేసుకుంటే మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది ఇది ఒక గ్రౌండ్ పిన్ అని. సో నేనైతే గ్రౌండ్ పిన్స్ని బెండ్ చేసేసాను. సో ఇప్పుడు దీన్ని అయితే మనం బాడీలో ఫిట్ చేసేద్దాం. సో గైస్ నేనైతే ఎక్కడా కూడా కంట్రోలర్స్కి బాడీకి సెంటర్లో నేనేం యూజ్ చేయలేదు. సో ప్లాస్టిక్ లాంటి మెటీరియల్ ఏదైనా పేపర్ కానీ యూజ్ చేయలేదు. సో దానివల్ల మనకు డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో మీరు కావాలంటే కంట్రోలర్కి బాడీకి మధ్యన ఏదైనా ప్లాస్టిక్ షీట్ని పెట్టి మీరు బోల్ట్ని బిగించవచ్చు. సో అలా అయితే మీరు డిస్టర్బెన్స్ తొందరగా రాదు. సో గైస్ మనకు తెలిసిందే గ్రౌండ్ పిన్కి ఇచ్చేసాను. సో అది కామన్ పిన్ మొత్తానికి. సో నెక్స్ట్ ఇప్పుడు కంట్రోలర్స్కి ఈ కంట్రోల్ పిన్స్ అనేది మనం సాల్డరింగ్ చేసుకోవాలి.
ఓవరాల్గా 6 పిన్స్ ఉంటాయి. సో వాటికి 6 వైర్స్ అనేవి మనం సాల్డరింగ్ చేసుకుంటాం. సో ఇవి సీక్వెన్స్లో చేసుకున్నా పర్లేదు, లేదా అటు ఇటు డిఫర్ అయినా పర్లేదు. సో మీరైతే నాకు కలర్ కోడింగ్ అయితే ఫాలో అయిపోండి. సో ఫస్ట్ అయితే గ్రీన్ సాల్డరింగ్ చేస్తున్నాను. సో ముందే కంట్రోలర్ పిన్స్కి ఫ్లక్స్ని అయితే కొంచెం రాసేయండి. సో దానివల్ల మనకి ఈజీగా సాల్డరింగ్ అయితే అయిపోద్ది. సో ఫస్ట్ గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్, బ్రౌన్, బ్లాక్, ఇది సీక్వెన్స్. అదే నేను ఫాలో అయ్యే సీక్వెన్స్ ఇది. సో ప్రాపర్గా సాల్డరింగ్ చేసుకోవాలి. సో ఇది గ్రౌండ్, మొత్తం అన్నిటికీ ఇదే గ్రౌండ్. సో గ్రౌండ్ కూడా అన్నిటికీ సాల్డరింగ్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు ఈ 3 పిన్ కంట్రోలర్ నుంచి మిగతా కంట్రోలర్స్కి మనం సాల్డరింగ్ అయితే చేసుకోవాలి. సో ఫస్ట్ అన్ని కంట్రోలర్స్కి మనం గ్రౌండ్ అయితే ఇచ్చేద్దాం. సో ఈ గ్రౌండ్ పిన్ ఎక్కడ కనెక్ట్ చేసినా పర్లేదు, ఇక్కడే కనెక్ట్ చేయాలని లేదు. ఆ గ్రౌండ్ లైన్లో ఎక్కడైనా కనెక్ట్ చేసుకోవచ్చు, అది మీ విష్. సో నేను గ్రౌండ్ పిన్ అయితే కనెక్ట్ చేసుకుంటున్నాను. సో గైస్, వీడియోస్ ఎక్కడ స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సో స్కిప్ చేయకుండా మీరు పార్ట్ టు పార్ట్ ఫాలో అయితేనే అంటే కనెక్షన్లో ఏ మిస్టేక్ ఉండదు. సో మిడిల్ పిన్కి నేను గ్రీన్ కనెక్ట్ చేసుకున్నాను. సో నెక్స్ట్ ఎల్లో, ఇక్కడ 45K కంట్రోలర్స్ యూస్ చేయాలని లేదు గైస్. మీ దగ్గర 100K ఉన్నా సరే మీరు 100K కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఏ కంట్రోలర్ యూస్ చేయాలనేసి ఏమి ఉండదు. సో మీ అవైలబిలిటీ బట్టి 100 అయినా 100 యూస్ చేసుకోవచ్చు, 45K అయినా యూస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఎల్లో సాల్వ్ చేసుకున్నా. నెక్స్ట్ గైస్ ఆరెంజ్. సో నేను చూడండి అందులో ఫ్రంట్ పిన్కి నేను చేసుకున్నా. సో బ్యాక్ పిన్ రెడ్. ప్రాపర్గా సాల్వింగ్ అయితే చేసుకోవాలనుకుంటే ముందుగానే ఫ్లక్స్ అనేది మనం రాసుకోవాలి. ఫ్లక్స్ కానీ రాయకపోతే ప్రాపర్ సాల్వింగ్ అయితే అవ్వదు. సో ఇక్కడ రెడ్. సో మీకు అంతా డిఫికల్టీ ఈ కంట్రోల్స్ దగ్గర ఉంటుంది, బట్ ఇది చాలా ఈజీ. సో కంట్రోల్ దగ్గర అసలు స్కిప్ చేయొద్దు. సో నెక్స్ట్ ఇక్కడ బ్రౌన్ అండ్ దెన్ బ్లాక్. అండ్ దెన్ ఇప్పుడు మనం బ్రౌన్ అయితే కనెక్ట్ చేసుకుందాం. సో గైస్ ఇది కనెక్షన్. సో మీరు ఒకసారి ప్రాపర్గా కనెక్షన్ మొత్తం చూసుకోండి. ఇలానే కనెక్ట్ చేసుకోవాలి. సో గ్రౌండ్ టు గ్రౌండ్ అండ్ నెక్స్ట్ టెర్మినల్స్. సో మన ఆడియో రష్ నుంచి ఇన్పుట్ అయితే తీసేసుకున్నట్టే. సో లైక్ అవుట్పుట్ తీసేసుకున్నట్టే. సో ఇప్పుడైతే
నెక్స్ట్ మనం మన టీపీఐ బోర్డ్స్ని అయితే కనెక్ట్ చేసుకోవాలి. అంతకుముందు నేనైతే టెర్మినల్స్ ఆల్రెడీ ఫిట్ చేసేసాను ఇలాగా. సో ఇంకో టెర్మినల్కి ప్లేస్ సరిపోలేదు, సో ఇలా కట్ చేసి ఇక్కడ మనం ఫిట్ చేసుకున్నాం. సో ఈ బ్లాక్ పిన్స్ అనేవి గ్రౌండ్ పిన్స్. సో అక్కడ బ్లాక్ రెడ్ ఉన్నాయి కదా, సో బ్లాక్ అనేవి గ్రౌండ్. సో అన్ని బ్లాక్ పిన్స్ని నేను షార్ట్ చేసేస్తున్నాను, ఎందుకంటే అవన్నీ గ్రౌండ్ కనుక. సో ఇక్కడ షార్ట్ చేసేసి ఎక్స్ట్రా వైర్ని కట్ చేసేద్దాం. సో ఇవి చూసుకోండి, ఈ 4 బ్లాక్ పిన్స్ని షార్ట్ చేసేస్తాను. సో నెక్స్ట్ నేనైతే ఇక్కడ అక్రైలిక్ షీట్ని అయితే యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే ఈ బోర్డ్స్ అవి కింద బాడీకి తగలొద్దు, ఎందుకంటే షార్ట్ అయిపోవచ్చు, నెక్స్ట్ డిస్టర్బెన్సెస్ గట్రా వస్తాయి. సో వాటిని అవాయిడ్ చేయడానికి అక్రైలిక్ షీట్ని అయితే పేస్ట్ చేశాను కిందన. సో గైస్ ఇక్కడ చూసుకోవచ్చు, మనకు బోర్డు మీద కనెక్టర్స్ అంటే కనెక్టర్స్ రావు. సో నేనైతే కొన్ని కనెక్టర్స్ పాత బోర్డులోనే తీసి దీనికి సాల్వింగ్ చేసుకున్నాను. సో మీ దగ్గర కూడా కనెక్టర్స్ ఉంటే సాల్వింగ్ చేసుకోండి. సో దానివల్ల మనం ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు బోర్డ్స్ని. సో మళ్ళీ మనకు సాల్వింగ్ చేయాలి అనే ఉండదు, సో ఈజీగా జస్ట్ ఫిక్స్ చేసేసుకోవచ్చు బోర్డులో. సో గైస్ ఇందులో కూడా ఈ 3 పిన్స్లో సెంటర్ పిన్ అనేది గ్రౌండ్, మిగతా 2 పిన్స్ రైట్ లెఫ్ట్ అవుతుంది. అది మీరు ఎలా కనెక్ట్ చేసుకున్నా పర్లేదు, బట్ గ్రౌండ్ పిన్ మాత్రం గ్రౌండ్కి కనెక్ట్ చేసుకోవాలి. చూడండి, నేను కూడా ఇక్కడ గ్రౌండ్ పిన్ గ్రౌండ్కే ఇచ్చుకున్నాను, మిగతా 2 రైట్ లెఫ్ట్ పిన్స్ని ఎలా ఇచ్చుకున్నా పర్లేదు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఇక కామెంట్ బాక్స్లో పింక్ చేయండి, లేదా ఇన్స్టాగ్రామ్లో పింక్ చేసినా పర్లేదు, నేను ఖచ్చితంగా రిప్లై చేస్తాను మీకు. సో లాస్ట్ ఈ టెర్మినల్ దగ్గర ఈ గ్రౌండ్ ఎటువైపు ఇచ్చినా పర్లేదు. సో మనం కంట్రోలర్ దగ్గర నుంచి కనెక్టర్స్ అయితే తీసేసుకున్నాం. సో ఇవి ఇప్పుడు జస్ట్ బోర్డ్స్లో మనం ఫిక్స్ చేసేసుకోవచ్చు. సో ఆ సెంటర్ టెర్మినల్ మాత్రం గ్రౌండ్కి ఇవ్వాలి, అది మీరు మర్చిపోవద్దు. రాంగ్ కనెక్షన్ అయితే చేయొద్దు, రైట్ లెఫ్ట్ ఎటైనా పర్లేదు, బట్ సెంటర్ పిన్ మాత్రం గ్రౌండ్. చూడండి, లెఫ్ట్ రైట్ ఆల్రెడీ బోర్డు మీద కూడా మనకి ఇస్తాడు లెఫ్ట్ రైట్ అని. సో సెంటర్ వన్ అనేది గ్రౌండ్. సో ఇంతే. సరే ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పి నేను కనెక్టర్స్ అయితే యూజ్ చేశాను ఇందులో. సో జస్ట్ అంతే, కనెక్షన్స్ అయితే అయిపోయాయి. సో ఇది బక్ కన్వర్టర్ అని తెలుసు కదా, సో దీన్ని ఎందుకు యూజ్ చేసిన తర్వాత చూద్దాం. సో ఇప్పుడు మనం బోర్డు నుంచి స్పీకర్ అవుట్పుట్ టెర్మినల్స్ తీసుకుందాం. సో ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ కనెక్ట్ చేసుకోండి. సో ఒక బోర్డులో 2 టెర్మినల్స్ ఉంటాయి, 4 టెర్మినల్స్ ఉంటాయి. సో టూ స్పీకర్స్కి, సో అలానే కనెక్ట్ చేసుకోండి. ఇవి టెర్మినల్స్ వైపు ఎలా కనెక్ట్ చేసుకున్నా పర్లేదు, లైక్ అంటే సీక్వెన్స్ మీరు ఎలా ఫాలో అయినా పర్లేదు. సో పాజిటివ్ అనేది రెడ్కి, నెగిటివ్ అనేది బ్లాక్కి కనెక్ట్ చేసుకుంటే సరిపోద్ది. సో చాలా ఈజీ, సో నీట్గా ఫాలో అయితే సరిపోద్ది. సో ఇక్కడైతే కలర్ ఫాలో అవ్వలేదు, సో నార్మల్గా అయితే బ్లాక్ అయితే నెగిటివ్కి ఇవ్వాలి, బట్ నేను పాజిటివ్కి ఇచ్చాను, నో ప్రాబ్లం. చూడండి, పాజిటివ్ టు పాజిటివ్, నెగిటివ్ టు నెగిటివ్ టెర్మినల్. సో మీరు అలానే కనెక్ట్ చేయాలి. సో అంతే, ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్
నెక్స్ట్ బోర్డ్. సో ఒక్కొక్క బోర్డ్ 30 వాట్స్ జనరేట్ చేస్తుంది ఈ చిన్న బోర్డ్స్. సో ఇదే TPA 3110 బోర్డ్స్. సో ఓవరాల్గా ఈ 2 బోర్డ్స్ నుంచి మన దగ్గరికి 60 వాట్ అవుట్పుట్ అయితే వస్తుంది. సో పెద్ద బోర్డు ఒకటే 180 వాట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అంతే గైస్. సో ఇట్లా కనెక్షన్స్ అయిపోయినట్టు ఆల్మోస్ట్. సో అక్కడ ప్లస్ మైనస్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సో పాజిటివ్ టెర్మినల్కి, నెగిటివ్ టెర్మినల్కి సాల్వింగ్ చేయండి. సో నెక్స్ట్ ఫైనల్గా అయితే మనకి XHM 543 ఈ బోర్డు ఒకటే ఉంది. సో నేను ఈ బోర్డ్ కూడా వైర్స్ పాజిటివ్ నెగిటివ్ సాల్వింగ్ చేసి ఉంచాను. సో పాజిటివ్ టెర్మినల్కి కనెక్ట్ చేయండి, నెగిటివ్ టెర్మినల్కి కనెక్ట్ చేస్తే సరిపోద్ది. సో సేమ్ చాలా ఈజీ, కనెక్షన్స్ కూడా చాలా సింపుల్. మీరు ఈజీగా ఫాలో అయితే సరిపోద్ది. మీరు జస్ట్ ఈ వీడియోని ఒక 2 times చూస్తే మీకు ఈజీగా అర్థమైపోద్ది అంటే ఏ కనెక్షన్స్ అక్కడ ఏంటి అని. సో గైస్ ఇక్కడ గ్రౌండ్ VCC ఒకటి, గ్రౌండ్ ఒకటి ఉంది. VCC అనేది పాజిటివ్, గ్రౌండ్ అనేది నెగిటివ్ అవుతుంది. సో ఇవైతే మనం కనెక్ట్ చేసేసుకుందాం. సో ఈ VCC మొత్తాన్ని ఒకదానికి గ్రౌండ్ అని ఒక టెర్మినల్గా కనెక్ట్ చేసుకుందాం. సో VCC టు VCCయే కనెక్ట్ చేసుకోవాలి, గ్రౌండ్ టు గ్రౌండ్ కనెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నుంచి ఉన్న VCCని మెయిన్ బోర్డులో ఉన్న VCCకి గ్రౌండ్కి కనెక్ట్ చేసుకోవాలి. సో ఎందుకంటే పవర్ సప్లై మెయిన్ ఆ బోర్డు నుంచి మనం తీసుకుంటాం కనుక. సో ఇంతే. సో ఇక్కడ మనం బక్ కన్వర్టర్ ఎందుకు యూజ్ చేస్తామంటే, సో ఇక్కడ నుంచి వచ్చే వోల్టేజ్ని మనం అంటే తగ్గించుకోవాలి. ఎందుకంటే మనకి బ్లూటూత్ కంట్రోలర్కి 5 వోల్టే కావాలి కనుక. సో మనం ఇక్కడ నుంచి వచ్చే 24 voltsని తగ్గించుకొని 5 voltsకి కన్వర్ట్ చేసుకొని ఆ కన్వర్ట్ చేసిన వోల్టేజ్ అనేది బ్లూటూత్ మాడ్యూల్కి పంపిస్తాం. సో ఇది మన ఆడియో టెస్ట్ నుంచి తెచ్చుకున్న 3 pins. సో మనం బ్లూటూత్కి ఇవ్వాలి. సో ఈ బ్లూటూత్ మాడ్యూల్ ఫస్ట్లో అయితే వర్క్ అయ్యింది. సో తర్వాత అయితే మనకి ఇది సడన్గా వర్కింగ్ అయితే అయిపోయింది. మేబీ ఏదైనా డ్యామేజ్ అయ్యి ఉండొచ్చు. సో నేను మధ్యలో అయితే వేరే బోర్డ్ అయితే యూజ్ చేశాను. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు చూపిస్తున్నాను కానీ, సో నేనైతే యూజ్ చేయడం వేరే బోర్డ్ అయితే యూజ్ చేశాను. సో ఇక్కడ 5 volt గ్రౌండ్ అని ముందుగానే రాసి ఉంటుంది. మీరు అక్కడైతే సాల్వింగ్ చేసుకోవాలి. సో కనెక్షన్ అయితే ఇంతే సింపుల్. 3 pinsని కనెక్ట్ చేసుకుంటాం. సెంటర్ ఉన్న లైన్ గ్రౌండ్, రైట్, ఇంకోటి లెఫ్ట్, అంతే. ఇంతే. సో ఇక్కడ మనకి బక్ కన్వర్టర్ దగ్గర నుంచి మనం 5 volts సప్లై తీసుకుంటాం బోర్డ్కి. సో ఇక్కడైతే అటాచ్ చేసుకుంటాం, సరిపోతుంది. సో ఇది మనం 24 volts 5 amps సప్లై. సో ఇక్కడ మనకు రాసి ఉంటుంది 24 volts 5 amps. ఈ సప్లై యూజ్ చేయండి. సో దానివల్ల మీకు బెటర్ అవుట్పుట్ అయితే వస్తుంది. సో ఇక్కడ ఆల్రెడీ మనకి ఫేజ్ అదే లైన్ న్యూట్రల్ మనకు ఉంటుంది. సో మనం కనెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ అని రాసి ఉంటుంది. సో V+లో పాజిటివ్ టెర్మినల్, V-లో నెగిటివ్ టెర్మినల్ కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇంతే. సో బోర్డ్ని ఇందులోనే ప్లేస్ చేసుకోండి. సో ప్లేస్ అయితే సరిపోద్ది. సో ఇది పాజిటివ్ టెర్మినల్. ఈ పాజిటివ్ టెర్మినల్ని పాజిటివ్ దాంట్లోనే, నెగిటివ్ టెర్మినల్ నెగిటివ్ దాంట్లోనే మనం ఫిక్స్ చేసుకోవాలి. ఇక్కడ ఉంది కదా. సో పాజిటివ్,
సో పాజిటివ్ టు పాజిటివ్, నెగిటివ్ టు నెగిటివ్ నేనైతే కనెక్ట్ చేసుకున్నాను. కనెక్షన్స్ అయితే చాలా ఈజీగా, చాలా అంటే చాలా ఈజీ. మనం ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మొత్తం బోర్డ్ని. సో బెటర్ అవుట్పుట్ కూడా వస్తుంది, సరిపోతుంది కూడా మనకి. సో హెచ్డి అవుట్పుట్ అనేది వస్తుంది మనకి విత్ డాల్బీ. సో ఈ నాబ్స్ మనం ఇలా ఇన్స్టాల్ చేసుకుని సరిపోతుంది. మనం పూర్తిగా కంట్రోలర్స్ని 0 చేసుకుని 0 దగ్గర మనం నాబ్స్ అనేవి ఫిక్స్ చేసుకోవాలి. సో ఇంతే గైస్, కనెక్షన్స్ అయితే ఇంతే. సో మనం స్విచ్ ఆన్ చేసి చూద్దాం. సో అంతకుముందు మనం అయితే బక్ కన్వర్టర్ని మనం 5 volts సెట్ చేసుకోవాలి కదా. సో అందుకే నేనైతే ఇక్కడ ఒక క్లాంప్ మీటర్ అనేది యూజ్ చేస్తున్నాను. చూడండి. సో ఇలా మనం క్లాంప్ మీటర్ని యూజ్ చేసి దాన్ని 5 volts సెట్ చేసుకుంటే సరిపోతుంది. సో మన బక్ కన్వర్టర్ మీద ఒక పొటెన్షియోమీటర్ ఉంటుంది. ఆ పొటెన్షియోమీటర్ అదే కంట్రోలర్, దాన్ని మనం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది 5 voltsకి. సో నేను DC వోల్టేజ్లో పెట్టుకొని ఆ కనెక్టర్స్ దగ్గర మనం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకుందాం. సో పాజిటివ్ టు పాజిటివ్, నెగిటివ్ టు నెగిటివ్ పెట్టుకుంటే సరిపోతుంది. సో గైస్ ఇప్పుడు చూసుకోవచ్చు, ఇక్కడ మనకి 5 volts అయితే వస్తుంది ఎగ్జాక్ట్గా. సో చేంజ్ చేసుకునే అవసరం లేదు, లేదంటే మీరు అయితే చేంజ్ చేసి ఖచ్చితంగా చేసుకోవాలి. నేను ముందే చేంజ్ చేసుకొని పెట్టుకున్నాను. సో ఇది కంట్రోలర్, దాని దగ్గర అయితే మనం ఆ పైన ఉన్న బటన్ని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో అడ్జస్ట్ చేసుకున్నాక సప్లై అయితే ఇవ్వాలి. సో గైస్ నేనైతే ఇక్కడ చెప్పాను కదా ఆ బ్లూటూత్ మాడ్యూల్ పోయిందని. సో నేను ఇక్కడైతే కొత్త బ్లూటూత్ మాడ్యూల్ యూజ్ చేశాను. దానికి వేరే కనెక్టర్ ఉంది. సో ఆ కనెక్టర్ దీనికి కంపాటబుల్ కాదు. సో దానికోసం నేను కొంచెం సాల్డరింగ్ చేసి ఇంకో వైర్ దగ్గర నుంచి కనెక్షన్ అయితే చేసుకున్నాను. అంటే ఎక్స్టెన్షన్ వైర్ తీసుకున్నాను, సరిపోతుంది. ఒక ఎక్స్టెన్షన్ వైర్ ఇది. సో ఇది సప్లై వైర్. సో మనకి ఇక్కడ రాసి ఉంటుంది 5 volts అండ్ గ్రౌండ్ అని. సో మనం అలానే కనెక్ట్ చేసుకోవాలి, 5 volts అండ్ గ్రౌండ్ అని. నువ్వు చూసుకోవచ్చు 5 volts అండ్ గ్రౌండ్ ఉంటుంది. సో సరిగ్గా ఫోకస్ అయితే అవ్వట్లేదు. సో చూడవచ్చు గైస్, మీరు బోర్డ్ అండ్ గదిలో 5 volts అండ్ గ్రౌండ్ ఉంది. 5 volts దగ్గర పాజిటివ్, గ్రౌండ్ దగ్గర నెగిటివ్ అయితే కనెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ గైస్, ఇది 3 pin కనెక్టర్స్ కదా. ఈ 3 pins అనేవి బోర్డులో ఇక్కడ కనెక్ట్ చేసుకుంటే సరిపోద్ది. ఈ బోర్డులో అయితే 4 pins ఉంటాయి. ఆ 4th pin అనేది ఆ రెడ్ కలర్ వైర్ అనేది యాంటీనా. సో దానికి మాకు సంబంధం లేదు. సో ఈ 3 pins నుంచి ఒక 3 terminals నేను సాల్డింగ్ చేసుకొని ఇలా 3 pinsలోకి ఇన్సర్ట్ చేసేస్తున్నాను. సో చాలా ఈజీగా కనెక్ట్ చేసేసుకోవచ్చు. సో ఇంతే. సో సెంటర్ వన్ ఎలానో గ్రౌండ్, సో లెఫ్ట్ రైట్ ఎలా కనెక్ట్ చేసుకున్నా సరిపోతుంది. సో మీరు నా వీడియో అయితే ఫాలో అయితే సరిపోతుంది, ఈజీగా మీరైతే కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇంతే, బ్లూటూత్ మాడ్యూల్ అయితే మనం కనెక్ట్ చేసుకున్నాం. సో ఈ బ్లూటూత్ మాడ్యూల్ని మన బాడీలో ఫిట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడైతే మనం ఈ బ్లూటూత్ మాడ్యూల్ని బాడీలో అయితే ఫిట్ చేసేసుకుందాం. సో ముందైతే కనెక్షన్స్ తీసేసి మనం బాడీలో ఫిట్ చేసుకోవాలి, దాని తర్వాత కనెక్షన్ చేసుకోవాలి. సో యాక్చువల్గా అయితే ఈ బ్లూటూత్ మాడ్యూలే కరెక్ట్ ఫిట్, బట్ నా దగ్గర ఎగ్జిస్టింగ్గా అది ఉందని యూజ్ చేశాను, బట్ అది పోయింది. సో ఇదే యూజ్ చేయాల్సి వచ్చింది మళ్ళీ. సో అయితే ఇలా కనెక్ట్ చేసేసుకున్నా. సో గైస్ ఎలానో మన కనెక్టర్స్ ఉన్నాయి, మళ్ళీ కనెక్టర్స్ని సేమ్ 5 volts గ్రౌండ్ అండ్ 3 pins కనెక్ట్ చేసుకుందాం. సో అంతే ఫైనల్లీ. సో స్టార్ట్ అయింది. సో ఈజీగా వర్క్ అవుతుంది, మీరు చూసుకోవచ్చు. సో అవుట్పుట్ వీడియో అయితే నేను చేయలేదు. మీరు ఎవరైనా అవుట్పుట్ వీడియో కావాలనుకుంటే నేను చేసి అదొక షార్ట్లో కానీ లేదా ఇన్స్టాగ్రామ్లో కానీ పెడతాను. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
అండ్ ఇంకా మీకు ఏదైనా వీడియోస్ కావాలంటే మీరు కింద కామెంట్స్లో చెప్పండి, నేను ఖచ్చితంగా చేయడానికి ట్రై చేస్తాను. సో మన వీడియోస్ని అయితే చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ ప్రాజెక్ట్స్. సో నెక్స్ట్ ఇంకొన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. సో ఈ అడాప్టర్ ఆడియో రష్ది. సో ఈ అడాప్టర్ కూడా మనం ఆడియో రష్కి అయితే కనెక్ట్ చేయాలి. సో అది మర్చిపోవద్దు. ఇది 5 volts అడాప్టర్. సో 5 volts పిన్లో కనెక్ట్ చేసి, సో మీరు బక్ కన్వర్టర్ నుంచి కూడా తీసుకోవాలంటే తీసుకోవచ్చు, బట్ నేను అలా తీసుకోలేదు. ఎలాగో దీనికి అడాప్టర్ ఇచ్చాడు కదా అని చెప్పి ఆ అడాప్టర్ నుంచే కనెక్ట్ చేశాను. సో జస్ట్ అంతే. సో ఇక్కడ చూడండి, ఆడియో రష్ కూడా ఆన్ అయ్యాయి. సో నేనైతే ఇది టెస్ట్ చేశాను, అవుట్పుట్ మాత్రం చాలా బాగా వస్తుంది. సో మీరు కూడా ట్రై చేయండి.